ఓం శ్రీ సాయిరామ్. 2019 సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యవాణి. ఈ 3 దోషములు లేకుండా చూసుకోండి. సాయిరామ్. ఇప్పుడు కూడా మన సేవాదళం వారు మంచి భక్తి శ్రద్ధలతోనే వారి కర్తవ్యములను నిర్వర్తిస్తున్నారు. కానీ ఈ పట్టణ వాతావరణం అనుసరించి కొన్ని పద్ధతులను అరికట్టుకోలేని వ్యక్తులు కొంతమంది ఉంటున్నారు. యువకులుగా ఉన్న వారికి కొంచెము చెడ్డ దృష్టి, చెడ్డ పలుకులు, చెడ్డ తలంపులు ఇలాంటివి వస్తుంటాయి. చెడు దృష్టి అనేది కాకి దృష్టి అని చెప్పవచ్చును. చెడు దృష్టి వలనే మనసంతా చెడిపోతుంటుంది. కనుక సేవాదళములో బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఒకరికొకరు చూసే దృష్టి ఉంటుంటే అటువంటి వారిని తక్షణమే సేవాదళం తొలగించండి. ఎందుకంటే మన సేవాదళము నాయకత్వాన్ని వహించి మార్గదర్శకమైనదిగా ఉండాలని మనం ప్రారంభించాం. మన నాయకత్వంలో దోషం వచ్చిందంటే మన సేవా సంస్థలు కూడాను అశాంతికి కారణమైపోతాయి. మన సేవాదళములో చిన్న వారు ఆడ మగ చేరి మాట్లాడటము పూర్తిగా ఖండించాలి. ఇలాంటి వారిని ఇద్దరిని తీసివేయడానికి సేవాదళము వారు సిద్ధముగా ఉండాలి. దీనికి వార్నింగ్ అనగా హెచ్చరిక కూడా అవసరం లేదు. ఇలాంటి వారు ఒక్కరుంటే కూడా మన సంస్థ అంతటా అశాంతి వ్యాపించిపోయే ప్రమాదం ఉంది. ఆడవారిలో కానీ మగవారిలో కానీ కారణం లేని నవ్వులు నవ్వకూడదు. ఎందుకంటే నవ్వు 4 విధాలు చెడ్డట. నీవు ఏదో కారణం చేత చెడు ఉద్దేశం లేకుండానే నవ్వినప్పటికీ బయట వారు దానిని చెడుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటి అపార్థములకు, అపోహలకు అవకాశం ఇచ్చే నవ్వులు కానీ, మాటలు కానీ, చూపులు కానీ ఉండకూడదు. ఈ సమావేశం జరిగే సమయంలో పబ్లిక్ మీటింగ్లో అన్నా చెల్లెలైనా సరే ఒకరితో ఒకరు మాట్లాడకూడదు. ఎందుకంటే పబ్లిక్ మీరు బ్రదర్ అండ్ సిస్టర్ అనే తెలియక అనేక రకములైనటువంటి కథలు కల్పించవచ్చు. మీరు కూడా కొంత అశాంతికి గురి కావచ్చు. కనుక మనకు అట్టి అవసరం ఏదైనా ఉంటే ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. మన సేవాదళములో మొట్టమొదట దృష్టి దోషము, శ్రవణ దోషము, వాగ్దోషము ఈ 3 లేకుండా చూసుకుంటే చాలా అభివృద్ధి వస్తారు. ఇంకా మనోదోషము రావటానికి వీలుండదు. క్రియాదోషములో ప్రవేశించరు. మీరు సమావేశంలో జనులను కూర్చోబెట్టడంలో కానీ, వారికి సేవ చేసే విషయంలో కానీ కఠినమైన పలుకులు పలకకూడదు. వారిని పట్టి లాగకూడదు. అయ్యా, మీరు ఇలా చేయటం వలన ఇతరులకు అననుకూలము కలుగుతుంది అని మంచి మృదు మధురమైన మాటలతో నచ్చి చెప్పాలి. ఒకరు నమస్కారం చేసుకుంటుంటే వారి ప్యాంటు పట్టి లాగుతుంటే ఇలాంటివి చూసే వారికి ఏమిటి వీళ్ళు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు అనే అభిప్రాయం ఏర్పడుతుంది. మీరు వెనుక నుండి లాగకూడదు, ముందుకు పోయి వారికి చెప్పాలి. ఇతరులకు కష్టం కలిగించినప్పుడు మనం సేవకులము అని కొనేందుకు వీలు కాదు. మనము సేవకులము అని భావించినప్పుడు సేవకుడు యజమానికి అణగిమణగి వారికి ఎంత సంతృప్తికరంగా పనిచేస్తుంటాడో ఆ రకంగా వచ్చిన అతిథులందరికీ మీరు సేవాభావంతో తోడ్పాటు అందించాలి. వచ్చే వారందరూ మన అతిథులుగా, మన మిత్రులుగా, మన బంధువులుగా భావించి వారికి గౌరవం అందించాలి. ఈ రకమైన ప్రేమభావంతో మీరు సేవలు సలిపి ఇదే ఒక తపస్సుగా విశ్వసించి మీరు పారమార్థికము అనుభవించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని ఆశిస్తున్నాను. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.